రైడర్స్ మళ్ళీ సిద్ధంగా ఉండండి. త్వరగా ఏదో ఒకటి చేయండి. డ్రాగన్ బూస్టర్ సమయం అయిపోయింది. అన్నయ్యకు దెబ్బ తగిలింది. మిత్రమా, అన్నయ్య అధైర్యపడకు. ఇందులో నువ్వు తప్పకుండా గెలుస్తావు. గెలిచి తీరుతావు. ప్రయత్నించు. ఒక వీరుడికి అందం చివరి వరకు ప్రాణాలకు తెగించి పోరాడమే. ఏంటి? ఇప్పుడు అర్థమవుతుంది డ్రాగన్ బూస్టర్ ని ఎందుకు హీరో అని చెప్తున్నారు. అద్భుతం. మళ్ళీ అతనికి అవకాశం వస్తుందా? ఈసారి వాడి దగ్గర తన్నులు తిన్నానంటే ఇంకా నేను లేవలేను. అందుకే తన్నులు తినకుండా ప్రయత్నం చేస్తున్నాను. మనం వాడికి సాయం చేయడానికి ఏదో ఒక దారి కనిపెట్టాలి. నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడంత టైం లేదు. ఏమిటి? ఏం జరుగుతోంది? దీనంతటికీ కారణం ఎవరు? ఏంటి? ఎందుకు నన్ను అలా చూస్తున్నారు? నా జీవితంలో ఇంతవరకు దాన్ని చూడనే లేదు. మోసం చేసి అబద్ధం చెబుతున్నావా? మోసం చేశాడా? ఇక్కడ నిజాయితీగా ఆడి గెలిచిన వారు ఎవరో వారినే విజేతగా తెలపడం మా విధి. ఆయనే డ్రాగన్ బూస్టర్. నాకు జరిగినట్టుగానే ప్రెస్టేజ్ కూడా జరిగింది. నాకు ఈ పదవి దక్కడం వల్ల నా పదవిని ఆయనకే తిరిగిస్తున్నాను. ఇదే అందరికీ మంచిది. ఏంటి? ఇందుకు నేను ఒప్పుకోను. ఇలా జరగడానికి నేను ఏమాత్రం సమ్మతించను. వీళ్ళ వల్లే మన అండర్ గ్రౌండ్ గ్రూప్ కి సమస్య వచ్చింది. అలాగా? దానికి ఏ ఆధారము లేదు కదా. కంగారు పడకండి, కాస్త ఆగండి. ఆ దొంగ తప్పించుకుని పారిపోయేటప్పుడు అతని జాకెట్ నేను కనిపెట్టేశాను. చూసారా? ఇప్పటికైనా ఇదంతా ఎవరు చేశారో తెలిసిందా? తప్పు చేసిన వారు ఈయన మీద నింద వెయ్యాలని చూస్తున్నారు. అది నీ కూటమిలోంచే. అయితే ఆ పదవిలో అతన్నే ఉండనివ్వండి. ఇతని సంగతి తర్వాత చూసుకుంటాను. ఈయన నిర్దోషి. అందువల్ల మళ్ళీ పదవిలో ఉండడానికి అర్హత ఉంది. నువ్వు పెద్ద వీరుడివే కాదు, నీకెంతో గొప్ప మనసు ఉందని నిరూపించావు డ్రాగన్ బూస్టర్. నీకు నేను వందనం చేస్తున్నాను. మీతో పోల్చుకుని చూస్తే నేను చాలా చిన్నవాడిని. అవును, అన్ని తన్నులు తిన్న తర్వాత కూడా నువ్వు ఎలా లేచావు? నేనైతే ఇక నీ పని అయిపోయింది అనుకున్నాను. ఓ, మీ సహాయం లేకపోతే నేను గెలిచుండేవాడిని కాదు. మనం పెద్ద టీం కదా. అవును, ముఖ్యంగా నువ్వు లేకపోతే ఈ రోజు గెలవడం నీ